అనేకమైన వచనాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. దేవుని స్తోత్రం. 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును అంత్యోక్య, ఇకోనియా, లుద్రియాను పట్టణములో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకునే వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితివి కానీ వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. హల్లెలూయా. దేవునికి మంచి స్తోత్రం. వచ్చిన ప్రార్థన చేసుకుందాం ఈ యొక్క వాక్య ధ్యానం కోసం. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మరి పౌలు భక్తులు అంటున్నారు, తిమోతికి రాస్తూ ఉన్నాడు. మరి పౌలు తిమోతి యొక్క ఆత్మీయ తండ్రి. హల్లెలూయా. మరి సంఘానికి ఎలాగైతే ఒక కాపరి అవసరమో అలాగే ఒక భక్తుడికి ఒక మంచి మాస్టర్ గారు కావాలి. హల్లెలూయా. ఒక మంచి గురువు కావాలి. కాబట్టి సంఘానికి వచ్చే విశ్వాసులు కేవలము ఆరాధన క్రమాన్ని పాటించడమే కాదు, కానీ ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక గురువు ఉండాలి. తిమోతికి పౌలు ఉన్నట్లుగా మరి ఒక విశ్వాసికి ఎవరు ఉండాలండి? ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక మోడల్ ఉండాలి. ఒక ఐడెంటిఫికేషన్ గా ఒక గురువు ఉండాలి. ఆధ్యాత్మిక నాయకుడు ఉండాలి. నీ ఆధ్యాత్మికత ఎవరు ఉండాలంటే ఆధ్యాత్మిక గురువు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. కాబట్టి పౌలు అంటున్నాడు తిమోతిని, బాబు తిమోతి, నువ్వు నా యొక్క నా బోధలో నడవాలి. నీ చెప్పేటువంటి బోధలో నడవాలా. నా ప్రవర్తనను నువ్వు ఆధారంగా నడుచుకోవాలి. నా ఉద్దేశం కలిగి ఉండాలా. అలాగే నా విశ్వాసము, నా దీర్ఘశాంతము, నా ప్రేమను, నా ఓర్పును అంత్యోక్య, ఇకోనియా, లుద్రియా పట్టణంలో నాకు కలిగిన హింసలను ఇవన్నీ కూడా తిమోతి నేర్చుకోవాలి. పౌలు గారి దగ్గర నేర్చుకోవాలి. హల్లెలూయా. పౌలు గారేమో యేసయ్య దగ్గర నేర్చుకున్నారు. ఇప్పుడు యేసయ్య మంచి బోధకుడు. యేసయ్య ఒక మంచి జీవిత సాధని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మనం కూడా ఒక మంచి జీవితాన్ని కలిగి ఉండాలంటే, ఒక మంచి క్రైస్తవ్యాన్ని కలిగి ఉండాలంటే, హల్లెలూయా, మనకి ఎవరు ఉండాలండి? ఒక మాదిరికరమైన ఒక బోధకుడు ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు మాదిరిగా యేసయ్య మనకు ఒక మంచి మాదిరి కాబట్టి పౌలు గారు యేసయ్యని వెంబడిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నారు? నువ్వు నా బోధలో నడవాలి, నా ప్రవర్తన ఆస్కారంగా చేసుకోవాలి, నా ఓర్పు ఉండాలి నీకు, నా దీర్ఘశాంతం ఉండాలి, నా ప్రేమ ఉండాలి నీకు, నా ప్రవర్తన ఉండాలి. ఇప్పుడు మనం ఎవరి ప్రవర్తనలో నడవాలా? దైవ జనుల ప్రవర్తనలో నడవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు ఎవరి ప్రవర్తనలో నడుస్తున్నావు? హల్లెలూయా. మనం ఎవరి ప్రవర్తనలో నడుస్తున్నావు? ప్రార్థించే వారి ప్రవర్తన మనకు కావాలి. ఒక మంచి భక్తుల ప్రవర్తనను మనం ఆదర్శంగా తీసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి నేను కూడా చాలా మంది దైవ సేవకులు, డాక్టర్ కేసీ జాన్ గారు జైపూర్ మా ఆధ్యాత్మిక గురువు ఆయన. అలాగే విశ్వాసం గారు విశాఖపట్నం, అలాగే బ్రదర్ ఏసన్న గారు, అలాగే దైవజనులు జైపాల్ గారు, హల్లెలూయా, ఆర్ఆర్కే మూర్తి గారు, వీళ్ళందరూ మంచి దైవజనులు. హల్లెలూయా. వీళ్ళందరూ మరి వాళ్ళ జీవిత సారాన్ని, వాళ్ళ భక్తిని, వాళ్ళ ప్రార్థనని, వాళ్ళ విశ్వాస జీవితాన్ని చెప్పడం మర్చిపోయాను. సహోదరులు భక్త్ సింగ్ హైదరాబాద్
హెబ్రోను. వీళ్ళందరూ కూడా ఒక మంచి దైవ జ్ఞానాన్ని కలిగిన వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళు ఎంతో క్రీస్తు కోసం బ్రతికారు, క్రీస్తు కోసం జీవించారు, జీవితాలు అర్పణ చేసుకున్నారు. యేసన్న గారు వివాహం చేసుకోకుండా యేసు ప్రభుని వెంబడించారు, సేవ చేశారు. హల్లెలూయా. భక్సింగ్ గారు కూడా తన జీవితాన్ని ప్రభుకు అప్పగించుకున్నారు. హల్లెలూయా. మరి అలాంటి వాళ్ళు మనకి వాళ్ళ ప్రవర్తనను మనం ఏం చేయాలా? వాళ్ళ ప్రవర్తనను మనము మన జీవితాలు కూడా వాళ్ళు ఎలా ప్రార్థన చేశారు, వాళ్ళు ఎలా భక్తి చేశారు, వాళ్ళు ఎలా మోకాల్లో ప్రార్థన చేశారు, ఎలాగ వాక్యాన్ని ఉపదేశించారు, ఎలాగ వాక్యాన్ని వాళ్ళు ప్రేమించారు. నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలంతో ఈ దేవుడైన యెహోవాను ప్రేమించాలా. నిన్ను వల్లే నీ యొక్క పొరుగు వారిని కూడా నువ్వు ప్రేమించాలి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం మరి ఆ యొక్క 5వ వచనం 2వ వచనంలో ఏముందండి? నువ్వు ఈ లోకమునైనా లోకంలో ఉన్న దేనినైనా ప్రేమించకూడదు, పైన ఉన్న వాటినే ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నదంతా ఏంటంటే, ఈ లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపటము. ఈ లోకాన్ని నువ్వు ప్రేమించకూడదు. హల్లెలూయా. కాబట్టి చాలా మంది ఇక్కడ కూడా చెప్తారు, పైకి భక్తి గలవారే కనబడుతున్నారంట. హల్లెలూయా. పైకి భక్తి గలవారే కనబడుతూ దేవుని శక్తిని ఆశ్రయించట్లేదంట. మేరుపండు స్వభావం, మేరుపండు కూడా ఎలా ఉంటుందో చూడటానికే తలతలగా ఆడుతుంది, లోన శక్తి ఉంటుంది, దాని శక్తి ఉండదు. ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులుగా దేవుడి మందిరాలకు వస్తున్నారు, బైబిల్ తీసుకుని వస్తున్నారు. అవునే కదా? లోపల ప్రార్థన లేదు, లోపల ఒక యేసుక్రీస్తు లాంటి బ్రతుకు లేదు, ఒక విధేయత లేదు, వాక్యాన్ని ప్రేమించడం లేదు, నీ పూర్ణాత్మతో దేవుడిని ప్రేమించట్లేదు, పూర్ణ శక్తితో దేవుడిని ప్రేమించట్లేదు, పూర్ణ హృదయంతో దేవుడిని ప్రేమించట్లేదు, పూర్ణ శక్తితో దేవుడిని ప్రేమించట్లేదు. పైన మంచి నల్లటి బైబిల్, తెల్లటి బట్టలు వేసుకోవడమే కానీ, బైబిల్ పట్టుకొని ఆరాధన రావడమే కానీ దేవుడికి ఇవ్వవలసినటువంటి ఘనత ఇవ్వట్లేదు, దేవుని ప్రేమించినట్లుగా ప్రేమించట్లేదు, వాక్య ధ్యానం లేదు. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఓ తిమోతి, నువ్వు అలాంటి భక్తి లేని జనంలాగా ఉండొద్దు. అంత్యకాలంలో అంటే ఎలాంటి దినాలు వస్తున్నాయంటే, అంత్య దినాల్లో దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అంత్య దినాల్లో ఇక్కడ చూడండి 3వ అధ్యాయం 2వ తిమోతి 3వ అధ్యాయంలో, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షకులు, పీఠములు ఆడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అపరాధులు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారు, బయటి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారే యుందులు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. వారు ఎల్లప్పుడూ నేర్చుకున్నప్పుడు సత్య విషయం అనుభవ జ్ఞానం ఎప్పుడు పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్ల నుంచి వచ్చి వారిని చెరపట్టి వారు వీరిలో చేరిన వారు. హల్లెలూయా. చూసారండి, అంత్య దినాల్లో అపాయకరమైన కాలములు వచ్చినని, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకోవాలి. అపాయకరమైన కాలంలో వస్తే హల్లెలూయా. ఏలైనా మనుషులు స్వార్థ ప్రియులు, దేవుడి సన్నిధికి వస్తే పాస్టర్ గారు ఉపయోగపడిపోతారు అన్నమాట ఫీల్ అయిపోతారు. దేవుడి సన్నిధికి వస్తే నువ్వు బాగుపడతావు అంటే పాస్టర్ గారికి ఏమైనా లాభమా? 10 పైసలు లాభం లేదు. దేవుని మహిమ కలుగును గాక. స్వార్థ ప్రియులు, ధనాపేక్షకులు,
దేవుడికి మనం దాసులుగా ఉండలేము. దేవుడికి మహిమ కలిగిన కాక. 1 తిమోతి 6:6 ఏముంది తెలుసండి? హల్లెలూయా. మనం ఈ లోకంలోకి ఏమీ తీసుకురాలేదు, ఈ లోకంలోకి ఏమీ తీసుకుపోము. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. 1 తిమోతిలో ఉంది. దేవుడి మహిమ కలిగిన కాక. నేను ప్రభువుని నమ్మిన కాడి నుంచి నాకు దేవుడు ఏ కొదువ ఇవ్వలేదు. హల్లెలూయా. నాకు ఎప్పుడు బువ్వ కొదువు లేదండి, ఎప్పుడు బువ్వ కొదువు లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు ఏ రోజు ఏం పెట్టాలో నా ప్రభు తెలుసు. రేపు గురించి చింతించొద్దు. ఏనాటికి ఆనాడికి చాలు. హల్లెలూయా. చాలా మంది సరుగుతూ ఉంటారు, ఎప్పుడు చూసినా దేవుడిని సరుగుతూ ఉంటారు. దేవుడు మంచి బట్టలు ఇచ్చాడు, మంచి ఆహారం ఇస్తున్నాడు. హల్లెలూయా. నేను ఎందుకు దేవుడు సాగాలండి? దేవుడు నాకు మంచి ఆహారం ఇచ్చాడు, మంచి బట్టలు ఇచ్చాడు. ఎప్పుడైనా ఏ భార్య అయినా ఏ భర్త అయినా, భర్త భార్యను సన్నకూడదు, ఏమి తీసుకురాలేదు అనకూడదు. ఏ భార్య కూడా నువ్వేమీ సరిగ్గా చూడట్లేదని నువ్వు అనకూడదు. వాళ్ళ మధ్యన సంతోషం ఉండదు, చిన్న చిన్న వాటికి ఆనందపడుతూ ఉండాలి. ఎప్పుడు అలాంటి వారి ఇంట్లో ఎప్పుడూ సమాధానం ఉంటుంది. హల్లెలూయా. ఎప్పుడైనా సరే నీ తల్లిదండ్రులు నీ దగ్గర నుంచి ఏం కోరుకుంటో తెలుసా? కొంత సమయం స్పెండ్ చేసి, అమ్మ ఆయన ఒక చిన్న పిలిపి చిన్న ఫోన్ చేస్తే దూరంగా ఉన్నప్పుడు మీ అమ్మ సాటిస్ఫైడ్ లేదు, అమ్మగానే ఏం కోరుకోరు. హల్లెలూయా. దేవుడు కూడా చిన్న చిన్న విషయంలో మనకు పాట పాడి ఆయన సన్నిధిలో కొంత సమయం ప్రార్థన చేస్తే దేవుడు సంతోషపడిపోతాడు. మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటే సంతోషపడిపోతాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక. నేను గొర్రెలు అడగలేదు, మేక అడగలేదు, ఎద్దులు అడగలేదు, బంగారం అడగలేదు, ఈ ధనం అడగలేదు. దేవుడు ఆయనతో కొంత సమయం గడిపితే చాలు. ఆయన వాళ్ళు ఎప్పుడైనా చిన్న పాట రాసేవా, చిన్న పాట పాడేవా, చిన్న సాక్ష్యం చెప్పేవా? హల్లెలూయా. దేవుడు నీ నుంచి అదే అడుగుతున్నాడు, దేవుడు నీ నుంచి అదే అడుగుతున్నాడు. హల్లెలూయా. ఆయనతో కొంచెం సమయం గడిపితే చాలు. దేవునికి మహిమ కలిగింది కాక. హల్లెలూయా. నువ్వు ప్రభువు జ్ఞాపకం చేసుకున్నావా రోజులో ఒక్కసారైనా? కీర్తనకారుడు అన్నాడు, నా జీవిత కాలంలో యెహోవాను నేను స్తుతిస్తాను, నీ బ్రతుకు దినములన్నీ ఇది యెహోవాను స్తుతిస్తాను. మనుషులు నమ్ముకున్నాడు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులు నమ్ముకుంటున్నాడు యెహోవాను ఆశ్రయించడం మేలు. మీ వాళ్ళందరూ నిన్ను వదిలి వెళ్ళిపోతారు. ఒక రోజు నేను కన్నా తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళిపోతారు, కట్టుకున్న భార్య విడిచిపెట్టి వెళ్ళిపోతుంది, నీకున్న రక్త సంబంధాలందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతారు, నీ కన్న పిల్లలు విడిచిపెట్టి వెళ్ళిపోతారు, నీ బంధువులందరూ విడిచిపెట్టి. మన యేసయ్య మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం నమ్మదగిన దేవుడు ఆయన. నువ్వు మనుషులు నమ్ముకుంటున్నావు, మనుషులు ఎలా